మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ, ప్రాంత బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతపడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతరి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి యెజబెల్ బలవంతరి క్రియ నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడ సర్ప రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున చెతకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి ప్రతి బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి నేరారోపణ చేసే బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలహీనపరచు బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం అని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి రకాల కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రకాల మాషకత రోకుల మాందర్ రకాల బరబరి శిఖత రగోల బరబో రిదా దర గర బల బర జగద రగల బర శిఖత రోకోల మాందర్ రగల బద రిగిరి బల బర దర గురబో రిదా ద్ర 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 గ్ర బల బర బర శిఖత రోకోల మాందర్ రగల బర బరబో ఓ లాండర్ రకల బాబా బరి శిఖత రగోల బరబో. థ్యాంక్ యూ జీసస్. ఓ చిన్న బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్క థ్యాంక్ యూ జీసస్. రికర బల శకత రొకోల మాందరగలబో యవనస్తుల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సేవకుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రగల బద రగల మాందర్ రగల బర బరిషకత రొగల మాందరగల బదరు గురువు ఓ లత త్ర త్ర కర బల బర ద్ర గురు బ్ర బల ద్రో లబాందరగల బర బల బర దరు గురు బల బరిషకత రొగలబో రిదా ద్ర ద్ర గుర బల బర బర బల శకత రొగల బదరిగల మాందరగల బర దరిగలబో రేబే బెబె దరిగల బెరె బెరె దరిగల బర బరిషకత రొగల బదరు గుల బర దరిగలబో రిదా ద్ర 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 గుర బల ద్ర గుర బల బరిషకత రొగల బర దరు గురబో రద దర గరి బ్ర బల బర దరిగిరి బ్లాంద్రో జగద రొగల బర బరిషకత రొగల బర బరబో రితా తర కర బల బర బర శకత రొగల బబ బర దర గల బర బర బరిషకత రొగల బదరిగల బెరె బెలె బె రెండెలెగె దరిగల బెరె బెలె జగ దరిగల బెరె బెలె బెరె భయంకరమైన తలనొప్పి కలిగించు మంత్రి విద్య బలవంతుడికి చేతపడి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లా మందర గల బషకత రొగల బాబా దరుగుల బాందర గల బరిషకత రొగల బదరిగలబే రేబెల బరిజగ దరిగల బషకత రొగల బాబా బదరుగుల మాందర గల బదరిగల బరబరబో రితా త్ర త్ర కర బల బల బర ద్ర గ్ర బల బల బరిషకత రొగల బదరిగల బరబరబో రికల మాందర గల బరజగ దరుగుల బరిషగ దరిగల బరబదరుగుల బరబరబో రద ద్ర గ్ర బల బల బర ద్ర గ్రి బ్ర బల బర దరుగుల బ్లాంద్రు గ్ర బల జగ దరిగల బల బరజగ దరగల బరబదరుగురబో విశ్వాస జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిదా దద రగల బర్షకత రొగల బర దరుగురబో రకర బల బర బర దరుగుర బర బర శకత రొగల మాందరగల బరబో ప్రతి ఒక్కరి ప్రాణాంతమైన దేహాల మీద ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిదా రగల మాందరగల బరిషకత రొగల బర బరబో రిదే ద్రే ద్రే ద్రే
greble bredre grebla drogro bla sadadara gala barabaraba ulandara gala barishakataro gala barabarishikere gala baradaro radadra dragra bla barashakataro gala baba dari grebala barabarishikere gala barabarabo rikala mandara gala barabarishakataro gala barabarishikere gala barabo radadra dragra bla baradaro grebla baradare grebla baradaro mandara gala barasakatara gala barabarishikere gala barabo rizakatara gala barishakataro gala barabarishakatara gala barabo ప్రతి ఒక్కరి కష్టాలు చేతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను ఊరకర బరబరిషికి తెరికల బరబరశకదరకొలబు ఆర్థిక పరిస్థితులకు ఉద్యోగాలకు వ్యాపారాలకు భూఫలాలు పశుఫలాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ వివాహ జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ రిజగదరగల బదరగల బదరగల బరిషిగదరగల బరబు రిదద్రద్ర గ్రబల బ్రదర గ్రబల బరిషగదరగల బరబు రిమాందర గలబర బరిషగదర గలబర బరిషగదర గలబర దేవుని మరి నాటక పరిచయ సనబల తోబై అష్టది 60 వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ జీసస్ శ్రీ గ్రబల బ్రదర గ్రబల జగదర గలబర దరి గరబు రదదర గలబల బరిషగదర గలబర దరి గరబర శాందర గలబరబు ఓ అపొస్తలుల పిలుపుకు ప్రవక్త పిలుపుకు బోధకులు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను ఉలాండర గలబర గలబర శకదర గలబర రాందర గలబర శకదర గలబర బరదరి గలబర దరగురబు రషకదర గలబబ దరగిరి గలబబ దరగుల మందర గలబర శకదర గలబర బరబు ఓ రకరబర బలబర కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ ఓ రద దర గర బలబర దర గర బలబర శకదర గల మందర గల బరిషగదర గలబరబు రద ద్ర 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 గర బలబర బరిషగదర గల బబ దర గల బరదరి గల బరబు రద ద్ర గర బ్లాంద్ర గర బలబర శకదర గల బబ దరి గల బరబర బరదరి గరబు ఓలా తాత్ర గర ప్రతి ఒక్క రాకపోకల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ ఓ రదదర గరబల బరబర దర గరబల బరిషగదరి గల మాందురు హోల బరదరి గల బరదరి గలబు రదతర గరబల బరిషగదర గల మాసదదర గల బరదరి గరబ ఓల గరబల బరదరి గమన సేకృతి మేకాత్మ విడుదల ప్రార్థన చేయనికు నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసు రక్తం చేత విడిచి వేస్తున్నాను ఆత్మీయ మెలుగు లేకుండా చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేసిన నిద్రపోత బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ రిదదర గరబల బరిషగదర గలబర దరుగురబ ఓలాండర గలబర శకదర గలబ బబదర గల మందర నీ వాక్య ప్రత్యక్ష వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ మా ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడి నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ మానమర గరబర అందరు గరబర బరిషగదర గలబర దరిగిరబు వెనుగల విగ్రహించుకున్న మనసు గల నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ రిదదర గలబర దరగల జగదరి గలబర దరుగురబు అనగరద అనేకర బరిషబదర గలబర శబదరి గల వ్యాధులు రోగాలు అనారోగ్యాల ద్వారా బలహీన పరిచబద బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను థాంక్ యూ లార్డ్ రిదదర గల దరగల బరిషగదర గల దరిగిరబు మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు పెట్టలు కుటుంబాల సంఘాల సమస్త జీవులు విడిచిన సమస్తం యేసుక్రీస్తు రక్తం చేత గురుబిల రక్తం చేత కలవరి శిల్వ రక్తం చేత దేవుని రక్తం చేత కంచి అగ్ని గంజ ప్రకారంగా జగయ్య 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను రక్తాన్ని ప్రయోగ చేస్తున్నాను థాంక్ యూ లార్డ్ ఉరదర గరబల బ్రదర గురబలాంధ్ర గరబ
దేవుడిచ్చిన తలాంతులకు నైపుణ్యతలకు దర్శనాలకు తెలుపులకు కృపావరాలకు అభిషేకాలు వ్యతిరేకలు చేసే మంత్రి విద్య బలవంతరికి నజర నేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నామానికి నేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్ రీగ తెరగర బరదర గురబల దరగర బల దరగరి బల దరిగిల బర దరిగిల బరబు ఉరాందరగల పరిషక తరగల బరబర దరిగిల బరబరిషక తరగల బర దరిగిల బరబరబ ఓలాండర దత దరగల బదరగల దరగర బల పరిషక తరగల బదరిగిల మందరగల బర దరగల బరబు అల్దర దత దరగర బల శక తరగల బదరిగిల బల పరిషక దరిగిల బర దరగల బర దరిగిల బు రిదా దర దర దరగర బల బర దరగర బల బర పరిషక తరగల బర దరిగిల బరబు రితే దరిగిల బల బర దరిగిల బల దరగర బల బర దరిగిల బల బర పరిషక తరగల బదరగల అందరగల దరిగిల బర బరబ ఓలాండరగల దరగల బర బర పరిషక తరగల పరిషక దరిగిల బర పరిషక తరగల బర దరిగిల బరబు ఓలా దత దరగల బదరగల బదరగల బర దరిగిల బర 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 దరిగిల బర దరిగిల బర బరబ ఓలాండరగ దరగుర బర దరిగిల బర 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 దరగుర బల బర దరిగిల బర బల బర దరగుర బల బర దరిగిల బర దరిగిల బరబ ఓలాండరగల బర దరగల బర 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 దరిగిల బర పరిషక తరగల దరగల బర దరిగిల దరగురబు రిదా దరగల దరగల బల బర పరిషక తరగల బర బల దరిగిల బర బర దరిగిల బర బరబ ఓలాండరగల బర బర దరగుర బల పరిషక తరగల బర బర దరిగిల బర దరిగిల బర బరబు రిదా దరగల బల బర బల బర దరగల బల బర పరిషక తరగల బదరగల బదరగల అందరగల బదర బల బర దరిగిల బర దరగల బర దరిగిల బర దరిగిల బరబు రిదా దరగల బల బర బర దరగల బల బర పరిషక తరగల బదరిగిల మందరగల పరిషక తరగల బర దరిగిల బరబు ఓలా దర 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 దరగల బల బర బర దరగల బల బర దరగల బల అందరగల బల పరిషక తరగల బర దరిగిల బర బర దరగలబు రిదే దరిగిల బల బర దరిగిల బల బర దరిగిల బర బర దరిగిల బర బర దరిగిల బర దరిగిల బల బర దరిగిల బల బర దరిగిల బర దరిగిల బరబు ఓలా నరగల దరగల బర బర దరగల బల బర బర దరిగిల బల బర దరగల బల బర దరిగిల బల బర దరగల అందరగల బర దరిగిల ఓలా దరగల బల బర దరగల బర బర దరిగిల బల బర 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 దరిగిల బల బర దరగల బర బరబు ఓలా నరగల దరగల బల బర శక దరగల బల బర దరిగిల బల బర బర శక దరగల బర దరిగిల బర బర దరిగిల బరబు ఓలా దరగల బల బర దరగల బర బల బర శక దరగల బర దరిగిల బర దరగలబు రత దర 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 దరగల బర శక దరగల బర 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 శక దరగల బర దరిగిల బర బర ఓలా దరగల బర బర శక దరగల బర బర దరిగిల బల బర దరగల మందరగల బర దరిగిల బల బర దరగల బర అల్దర దర దర దరగల బదరగల దరగల 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 శక దరగల 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 ఓలా దరగల బల బర దరగల బర బర దరగల బల బర దరగల బల బర దరగల బర దరిగిల బర ఓలా దరగల బర బర శక దరగల బర 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 శక దరగల బర దరిగిల బర రత దరగల బల బర బర దరగల బల బర శక దరగల బర దరిగిల బర రిమాందరగల బర బర శక దరగల బర బర దరగల బల బర శక దరగల బర బర ఓలాందరగల బర 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 శక దరగిల బల బర శక దరిగిల బర ఓలా గ్రబల బల బల దరగల బల బర శక దరగల బర బల బర దరిగిల బల బర ఓరా దర 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 గ్రబల దూర సరకల మరి బలి బలి బల బర బర శక దరిగిల బర దరిగిల బర శక దరిగిల బర బర శక దరగల బర దరిగిల బర బర ఓలా గ్రబల బర బల దర బర మందరగల బర 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 శక దరగల బర దరిగిల బర దరిగిల ఓలా దర 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 గ్రబల బర దర గ్రబల బర దర గ్రబల బర దరిగిల బర దరిగిల బర రిద దర గ్రబల బర దరిగిల బర బర శక దరగల బర బర శక దరగల బర దరిగిల బర అల్ దర 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 దరిగిల బర బర శక దరగల బర బర శక దరగల దరగల ఓలా దర 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 గ్రబల బర 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 శక దరగల బర బర శక దరగల బర దరిగిల బర రద దర గ్రబల బర 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 శక దరగల బర బర దరగల దరిగిల బర ఓలా దర దర గ్రబల బర బర శక దరగల బర బర శక దరగల మందురగల బర దరిగిల రిద దరిగిల బర శక దరిగిల బర 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 శక దరగల బర బర శక దరగల బర దరగల బర దరిగిల ఓలా దర దర గ్రబల బర 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 దరగల బర 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 శక దరగల ఓలా దర గ్రబల బర శక దరగల బర శక దరగల బర బర శక దరగల బర బర శక దరగల బర బర దరిగిల బర ఓలా దర గ్రబల బర శక దరగల బర 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 శక దరగల ఓరా కల బర బర బర
ఓలాండర గదర బలబర బరిష గదర బలబస గదర గదర బరిష గదర ఓలా తంత్ర గర బలబర శకదర బలబర బలబర లాండర గదర బరిష గదర బలబర ఓలాండర గదర గలబర బరిష గదర ఓ రగల బరిష గదర బరిష గదర ఓలా దదర గర బలబర బరిష గదర ఓలా దదర గర బలబర బరిష గదర ఓలాండర గలబర బరిష గదర గలబర బరిష గదర గలబర గలబర రిద దర దర గర బలబర బరిష గదర గలబర బలబర ఓలా గలబర బరిష గదర ఆరాధన చేద్దాం. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా యెహోవా షాలో మాతో ఉన్నవాడా యెహోవా షాలో మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షాలో మాతో ఉన్నవాడా యెహోవా షాలో శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా యెహోవా షాలో శాంతి నసరువాడా
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఉదయమునే సాయంత్రమునే ఆరాధనా యేసు తండ్రికి ఉదయమునే సాయంత్రమునే ఆరాధనా యేసు తండ్రికి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మా నీకు ఆరాధనా స్నేహితుడా నీకు ఆరాధనా పరిశుద్ధాత్మా నీకు ఆరాధనా స్నేహితుడా నీకు ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా మార్గదర్శి నీకు ఆరాధనా పరలోక తండ్రి ఆరాధనా మార్గదర్శి నీకు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా జీవజలమా నీకు ఆరాధనా జీవనదియే నీకు ఆరాధనా జీవజలమా నీకు ఆరాధనా జీవనదియే నీకు ఆరాధనా మేఘస్తంభమా నీకు ఆరాధనా మెస్సయ్యా నీకు ఆరాధనా మేఘస్తంభమా నీకు ఆరాధనా మెస్సయ్యా నీకు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఉదయమునే సాయంత్రమునే ఆరాధనా యేసు తండ్రికి ఉదయమునే సాయంత్రమునే ఆరాధనా యేసు తండ్రికి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీవే నా దుర్గమా ఆశ్రయమా
స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అంతటా నివసించు యెహోవా నీవా. ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా నీవా. ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిగ్గెను. ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిగ్గెను. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజ్యాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజ్యాని భవనములో రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మీ కావలి. ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా మీ కావలి. ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా శరణు. ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా శరణు. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి
యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము పాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము పాప పరిహారం చిందినే రక్తమే రక్తమే జీవము తొలగినే పాపము యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు 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 రక్తము పాపము క్షమించే యేసుని రక్తము శాపమును పాపే యేసుని రక్తము పాపము క్షమించే యేసుని రక్తము శాపమును పాపే యేసుని రక్తము నిందను తొలగించే యేసుని రక్తము ఆత్మను రక్షించే యేసుని రక్తము నిందను తొలగించే యేసుని రక్తము ఆత్మను రక్షించే యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు 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 రక్తము ప్రేమను కురిపించే యేసుని రక్తము ప్రభులో నడిపించే యేసుని రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం చిందెనే రక్తము యేసుని రక్తము తొలగెనే పాపము రక్తమే జీవము యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం చిందెనే రక్తము రక్తమే జీవము చేతొలగెనే పాపము యేసుని రక్తము యేసు రక్తము ప్రభు యేసు 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 రక్తము పురా బల బర బర పురా బల బర బల పురాందర పురా బల బర శకర బల బర అసాధ్యమైనది లేదు బలపరచేవాడు నాకు ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచేవాడు నాలో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అని సాధ్యమే నా యేసు హృదయ
సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరిచేవాడు నాతో ఉండగా అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరిచేవాడు నాతో ఉండగా అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరిచేవాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే సాధ్యమే నా యేసు తోడై ఉండగా ఆత్మను శక్తులు ఎదిరించిన వాక్యమని ఖడ్గముతో జయమిచ్చెదను సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమని ఖడ్గముతో జయమిచ్చెదను సాతాను శక్తులు తన శక్తితో నింపి సాతాను పైనకు జయమిచ్చును సర్వశక్తులు తన శక్తితో నింపి సాతాను పైనకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా 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 అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలలో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది ఏమీ లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి,
ఈ రాత్రి కాల సమయం మధ్యరాత్రి ప్రార్థనలోనే శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ వాయుమల అద్భుతులకి నజరుడైన యేసుక్రీస్తును లయపరుస్తూ వాక్యానికి విరోధంగా రూపంపడిన ఏదైనా వర్దేలాగా నింపుకొని కొట్టివేసి ప్రభు వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కళ్ళు మాకు దయచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. కూర్చోండి. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటని చూసినట్లయితే ఈ రాత్రి కాలం మంత్రి విద్య ఆత్మలు అజాగ్రత్తగా ఉండేలా చేసి ఏ విధంగా అయితే అజాగ్రత్తగా ఉండడం వల్ల కలిగే నష్టాలని కలిగించే ఆ బలవంతుడి క్రియ ఈ రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామములు, నజరుడైన యేసుక్రీస్తు రక్తం, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం విర్రగొట్టాలి. అజాగ్రత్తగా అంటే ఎంతో శ్రద్ధ లేనటువంటి రీతిలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా దాడి చేస్తాయో మనం చూసినట్లయితే అజాగ్రత్త అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1-3 కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకున్నాం. ఇక్కడ ఈ లేఖలో పౌలు హెబ్రీలకి ఈ 5 కఠినమైన హెచ్చరికల గురించి చెప్పడం జరిగింది. ఆమె చెప్తాం. ఇది మొదటిది. మిగతావి ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా ఏంటంటే దేవుని సువార్తను తేలిగ్గా తీసుకోవడం. హల్లెలూయా అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా తీసుకోకుండా ఈ మంత్ర విద్యాత్మలు దాడి చేస్తాయి. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్యాత్మలు దాడి చేస్తాయి సువార్తను చాలా తేలిగ్గా తీసుకుంటారు. అలాగే ఆ వారిలో ఎక్కువగా అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మంత్ర విద్యాత్మలు ఒక వ్యక్తిలో దాడి చేసినప్పుడు సువార్తను తేలిగ్గా తీసుకునేలా చేస్తాయి. ఒకటి. రెండవది అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మూడోది ఏంటంటే దారి తొలగిపోయేలా చేస్తాయి. జీవం కలిగిన దేవుని యొక్క దారి నుండి తొలగిపోయేలా చేస్తాయి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో అజాగ్రత్త చేత నడిపిస్తే. ఆమెన్. అలాగే మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో అజాగ్రత్త చేత నడిపిస్తే తెలిసి పాపంలో కొనసాగేలా చేస్తాయి. చాలా తెలిసి ఆమెన్ చెప్దాం. 5వది దేవుడు ఆయన వెల్లడించిన సత్యాన్ని నిరాకరిస్తారు. ఆమెన్. సో ఈ అజాగ్రత్త వల్ల కలిగే 5 కష్టాలు, 5 హెచ్చరికలు ఏంటంటే ఒకటి సువార్తను తేలిగ్గా తీసుకోవడం, 2 అపనమ్మకం, 3 దారి తొలగిపోయేలా చేస్తాయి, 4వది తెలిసి పాపంలో జీవించడం జరుగుద్ది. తర్వాత ఆ వ్యక్తి చేస్తుంది పాపం అని తెలిసి కూడా ఆ పాపంలో జీవించడం. 5వది ఏంటంటే ఆ దేవుడు వెల్లడించిన సత్యాన్ని నిరాకరించడం జరుగుద్ది. ఆమెన్ చెప్తాం. ఈ 5ంటిని ఒక్క మాటలో చెప్పొచ్చు. భ్రష్టత్వం, విశ్వాస విషయంలో భ్రష్టత్వం, నమ్మక ద్రోహం. హల్లెలూయా. ఈ సందర్భంలో భ్రష్టత్వం అంటే దేవుడు వెల్లడి చేసిన సత్యానికి లోబడుతున్నామని చెప్పిన తర్వాత దాన్ని పూర్తిగా నిరాకరించి దానికి నీవు చూపి అంటే వీపు చూపించి వెళ్ళిపోవడం అనమాట. హల్లెలూయా. సో దూరంగా తొలగిపోవడం. గట్టిగా ఆమెన్ చెప్పండి. అందుకని దేవదూతల చేత పలికించబడిన వాక్కును హల్లెలూయా ఇది మోషే ద్వారా సీనాయి పర్వతం దగ్గర ఇవ్వబడిన ధర్మశాస్త్రం. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న మాట అండి. దేవుడిచ్చిన వాక్యంలో ఈ మంత్ర విద్య ఆత్మలు స్థిరంగా ఉండనివ్వం. చాలా అజాగ్రత్తగా నడిపిస్తాయి. మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవచ్చు స్థిరంగా. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే
దేవుడు మనల్ని పాపం నుంచి విడుదల చేసి రక్షణ అన్నది ఆడ మనం దయచేసి హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే హల్లెలూయా, దేవుడిచ్చిన విడుదలను మనం కాపాడుకోవాలా ఆమె చెప్దాం హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసాలకు ఆత్మీయ సామర్థ్యాలు దేవుడిచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఏ రీతిలో కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకూడదు ఆమె చెప్దాం. దేవుని వాక్యం విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. దేవుని నమ్మే విశ్వాస విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. అలాగే దేవుడి చూపించిన మార్గం నుండి తొలగిపోకూడదు. తర్వాత మనకి తెలిసి పాపం అని ఒకటి తెలిసిన తర్వాత దానిలో మనం ఉండకూడదు, అది విడిచిపెట్టేయాలి ఆమె చెప్దాం. దాని నుండి పూర్తిగా దూరంగా తొలగిపోవాలి ఆమె చెప్దాం. ఆ వాక్యాన్ని దేవుడి వాక్యాన్ని మనం నిరాకరించే వరంగా ఉండకూడదు, స్వీకరించే వరంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని స్వీకరించే వరంగా ఉండాలి ఆమె చెప్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటల్లో మనం కొన్ని చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మలు అజాగ్రత్త చేత నడిపిస్తే ఎంత భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్తాయో ఈ రాత్రి కాలసిన అవన్నీ విర్రగొట్టడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఆమె చెప్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 1-3 వచనాలు చదివినట్లయితే అక్కడ కొంతమంది ఏ విధంగా అజాగ్రత్తతో దేవుని విడిచిపెట్టారో మనం చూడొచ్చు. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరినిగా పంపాను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా కోత విస్తారంగా ఉంది గాని పనివారు కొద్ది మంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. గొర్రె పిల్లల్ని తోడేళ్ల మధ్యలో పంపినట్టు పంపుతున్నాను అంటున్నాడు. ఈ లోకం తోడేళ్ళు, మనం దేవుని ప్రజలం గొర్రెలం. సో తోడేళ్ల మధ్యలో మనం నివసించాలి, వాటి నోట్లో పడకుండా. అజాగ్రత్తగా ఉంటే గనక అవి మింగేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా దేవుని బిడ్డలు ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే వాటి నోటిలో పడకుండా ఆ దుష్ట మృగాలంటే ఆ చీకటి శక్తుల ప్రభావాల్లో పడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి దేవుళ్ళు. తోడేళ్ళ నోట్లో పడితే అది చంపేస్తాయి ఆమె చెప్దాం హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అజాగ్రత్తగా ఉండొద్దు హల్లెలూయా. మన జీవితం గురించి మనం అజాగ్రత్తగా ఉండదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎక్కడైతే ఏలుబడి చేస్తాయో వాళ్ళ జీవితాలు చాలా జాగ్రత్త లేని జీవితాలు. ఈరోజు మన లోకంలో చూడొచ్చు ఎంతమంది అజాగ్రత్తగా ఉంటున్నారు, కేర్లెస్ గా ఏం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే భయంకరమైన శిక్ష పడిద్ది ఆమె చెప్దాం. కాబట్టి దేవుని ప్రజలు ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు అంటే అజాగ్రత్తగా ఉండకూడదు హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు హల్లెలూయా. మనం అజాగ్రత్తగా ఉంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో లోకంలో చూడాల్సి వస్తుంది హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న మాటను అజాగ్రత్తగా ఉండడం వల్ల వచ్చే నష్టాలు బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు. వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది హల్లెలూయా. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 48 నుంచి 51 వచనాలు 24వ అధ్యాయం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడు తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుండుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించిన ఆమె చెప్దాం. ఇక్కడ చెప్పబడిన మాటను చూసినట్లయితే ఒక యజమానుడు వచ్చే టయాన్ని తక్కువ అంచనా వేసినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూడొచ్చు, దాసుని. ఆమె యజమానుడు ఆలస్యం చేయించినని తన మనసులో అనుకుని తన తోడి దోషలను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే అనుకున్నని గడియలు ఆ దాసుడు అనుకున్నని గడియలు కనిపెట్టని దినములో వాడు అనుకున్న టైంలో యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో వానికి పాలు నియమించిన ఆమె చెప్దాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఇంకా రావట్లేదు కదా, రెండవ రాకడ మనం ఎలా అయినా జీవించవచ్చు అనుకుంటే పొరపాటు. ఆయన ఎప్పుడో
సడన్ గా వస్తారు. ఆ టైంకి మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే సిద్ధపడి ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. అక్కడున్న దాసుడు అజాగ్రత్తగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో యజమానుడు తెలియని టైం, ఆ రాళ్లే ఆలస్యం అవుతుంది, ఇప్పుడే రాళ్లే అని అనుకునంట కొడతాం, తినడం, త్రాగడం, తాగుబోతులతో తిరగడం చేస్తాడు. ఈలోపు ఆయన అనుకున్న టైంలో యజమానుడు వచ్చాడు. వచ్చి అతన్ని నరికించేసి కొట్లో పడేశాడు, చీకట్లో కొట్లో. ఆమె చెప్దాం. అంటే ఎంత భయంకరమైన నరకం అది. దేవుడు అనుకోనని గడిలో వస్తాడు. కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అజాగ్రత్తగా నడిపించబడే ఆత్మల క్రియలని ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. ఎంత మాత్రం మనం అజాగ్రత్తగా ఉండకూడదు. హల్లెలూయా. 19 సామెతల గ్రంథం 16 వచనం. సామెతల గ్రంథంలో 19 కదా. ఆజ్ఞను గైకొనవాడు తను కాపాడుకునేవాడు, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడంట. మన ప్రవర్తన విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే మనం ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మల దాడి ఉంటుందో వాళ్ళ ప్రవర్తన విషయంలో వాళ్ళు లెక్కే చేయరు. ఎలా పడితే అలా జీవిస్తే దానికి లెక్క చెప్పాలి మనం. హల్లెలూయా. మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె చెప్దాం. అజాగ్రత్తగా ఉండబడి చచ్చును అని రాయబడి ఉంది. ఆమె చెప్దాం. సో ఎంత మాత్రం కూడా ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవిత విధానం ఖచ్చితంగా దేవుడు కోరుకున్న రీతిలో ఉన్నాయి. ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. ఆమె అజాగ్రత్తగా ఉన్న వాళ్ళని బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 12వ. ఏలి కుమారులు యెహోవాను చూడండి ఇక్కడ ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేరి. హల్లెలూయా. ఏలి కుమారులు హొప్ని, ఫినెహాస్. హల్లెలూయా. వీళ్ళ పేర్లు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. పైగా ఒక యాజకుడు పిల్లలు. ఆమె ఎలాంటి దుర్మార్గులు అంటే వీళ్ళు. హల్లెలూయా. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. హల్లెలూయా. ఏమాత్రం యెహోవాను గురించి వారికి తెలిసినా ఆయనతో ఆత్మీయ అనుభవం వారికి లేదు. దేవుడి గురించినటువంటి ఆత్మీయ అనుభవం వారికి లేదు. యెహోవా వారికి తెలిసి ఉంటే వారంతా దుర్మార్గులు అయ్యేవారు కాదు. ఏలీ కొడుకుల గురించి రాసి ఉన్న ఈ కఠినమైన మాటలు విశ్వాసులందరికీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు గుణపాఠం అన్నమాట. హల్లెలూయా. ఆ వ్యక్తులు పుట్టింది పెరిగింది దేవుని ఆరాధనలోనే, ఆరాధన సన్నిధిలోనే. కానీ యెహోవా అంటే వారికి లెక్కలేదు. మాత్రం దేవుడి సన్నిధిలో భయభక్తులు లేవు. పుట్టి పెరిగింది దేవుని సన్నిధిలోనే, కానీ దేవుడు అంటే భయభక్తులు లేవు. విశ్వాసులు తమ పిల్లలను దేవుని పట్ల భక్తి శ్రద్ధలు నేర్పించడంలో జాగ్రత్త వహించాలి. భయభక్తులు లేనటువంటి జీవితాన్ని మన పిల్లలకి మనం నేర్పించకుండా ఉండకూడదు. ఏలి అలా నేర్పించాడు. హొప్ని, ఫీనెహాస్ మనం చూడొచ్చు. వాళ్ళు దేవుడి సన్నిధిలోనే పుట్టి పెరిగింది, కానీ దేవుడు అంటే ఏం లేదంటే భయభక్తులు. ఆమె అని చెప్దాం. అంటే వాళ్ళ ప్రవర్తన చాలా అజాగ్రత్తగా ఉంచుకున్నారు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఏం చేశారంటే అజాగ్రత్తగా, చాలా అజాగ్రత్తగా, అంటే జాగ్రత్త లేని వాళ్ళుగా వాళ్ళు. ఎందుకంటే దేవుడు అంటే లెక్కలేని విధంగా వాళ్ళ జీవితాలు కొనసాగించారు. ఆమె చెప్తాం. ఆ మాటలు కూడా మనం 15-16 వచనాలు చదువు. వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకున్నాడు. పచ్చి మాంసమే కావాలని చెప్పుతూ వచ్చాను. ఆమె వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొవ్వును దేవునికి అర్పణగా కాల్చివేయాలి.
యాజకులు తమ భాగాన్ని తీసుకోకముందే ఇది జరగాలి. అయితే దుర్మార్గులైన ఏలీ కొడుకులు ఏం చేశారంటే వాళ్ళు ముందే మాకు మంచి ఇది కావాలని చెప్పేసి వెళ్ళి ఏం చేస్తున్నారంటే తీసేసుకుంటున్నారు. హల్లెలూయా. అత్యాశ వల్ల వాళ్ళు ఆ విధంగా చేశారనమాట. అలా చేయకూడదు దేవుడి సన్నిధిలో, కానీ అలా చేస్తున్నారు. అజాగ్రత్త వాళ్ళు చేసే పని. ఆమె 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటం అసహ్యపడుటకు ఆ యవనుల కారణమైంది గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయన. ఆమె చెప్దాం. దేవుడు అంటే వారికి లెక్కలేనప్పుడు ఆయన అర్పణలన్నా ఆయన ప్రజలన్నా వారికి శ్రద్ధ ఎందుకు ఉంటది? దేవుడు అంటేనే లెక్కలేని వ్యక్తికి దేవుని ప్రజలు అంటే శ్రద్ధ ఉంటది. అంత అజాగ్రత్తగా ఉన్నారు హోప్ని ఫీనేహాస్. ఆమె చెప్దాం. అలాగే ఇక్కడ చూడొచ్చు అనేక అస్సే క్రియలు చేశారు వాళ్ళు. ఆమె చెప్దాం. వాళ్ళు చాలా భయంకరమైన పనులు చేశారు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుని చిత్తంలో లేని పనులు వాళ్ళు చేయడం జరిగింది. గట్టిగా ఆమె చెప్పడం. ఎందుకనంటే అజాగ్రత్త వాళ్ళ జీవితాల్లో భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. ఆమె చెప్దాం. దేవుని చిత్తంలో లేని వాటిని వాళ్ళు చేయడం ద్వారా హల్లెలూయా దేవుని ఉద్దేశాలను వాళ్ళని అనుసరించిన వారిగా ఉండడం వల్ల హల్లెలూయా వాళ్ళు దేవుడికి కావలసిన రీతిలో వాళ్ళ జీవితాన్ని జీవించలేదు. ఆమె చెప్తాం. ఎందుకంటే అజాగ్రత్త, దేవుడి దగ్గరే ఉండి దేవుడితో భయభక్తులు లేనటువంటి జీవితం. పుట్టి పెరిగింది అక్కడే, కానీ దేవుడు అంటే ఏం లేదు వాళ్ళకి, భయభక్తులు లేదు, అజాగ్రత్త. దాని ద్వారా వాళ్ళు ఎంతో నష్టపోవడం జరిగిన తర్వాత హల్లెలూయా వాళ్ళ జీవితాలు కాల్చివేయబడ్డాయి. హల్లెలూయా నాశనం చేయబడ్డాయి. హల్లెలూయా తీసివేయబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఏ మాత్రం కూడా దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉండకూడదు. వారు వెలివేయబడినట్టుగా, వారు తీసివేయబడినట్లుగా, వారు తుడిచిపెట్టబడినట్లుగా అజాగ్రత్తతో కూడిన జీవితాలు మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. అజాగ్రత్తని కలిగించే ఆ జీవితాల ద్వారా వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ కుటుంబాలు నష్టపోయినాయి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు పడిన శిక్షలు మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగును. 31 చదువు. ఆలకించుము రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలము నేను తక్కువ చేత. నీ ఇంట ముసలివాడు ఒకడు లేకపోను యెహోవా ఇజ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలము అపాయం కలుగు నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నా బలిపీఠమున ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడిచివాడను కాని అది నీ కన్నులు క్షీణించుటకు నువ్వు దుఃఖము చేత క్షేమగుటకు సాధనము నీ సంతానపు వారు వయకాలమందు మరణమోదురు. నీ ఇద్దరు కుమారులైన హోప్నికి ఫీనేహాసునకు సంభవించిన నేను చెప్పిన దానికి నీ సూచనగా ఉన్నది. ఒక్కనాటి వారిద్దరు మరణమవుతారు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుడు నేను నియమించను. అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగింది. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషక్తిని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగింది. అయితే నీ ఇంటి వారు శేషించిన వారు ఒక వెండి రూక అయిన రొట్టె ముక్కనైనను సంపాదించుకున్న అతని యొద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్లు దయచేసి యాజకుల ఉద్యోగం ఒక దాని అందు నన్ను ఉంచమని అతన్ని వేడుకుంది. ఆమేన్. సో ఈ విషయాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఏలీ అతని కుటుంబీకుల పాపాలకు తగిన ఫలితం వారు అనుభవించవలసింది. అజాగ్రత్తగా ఉంటే దానికి వల్ల కలిగే ఫలితాలను మనం అనుభవించాల్సిందే. మంత్రి విద్య ఆత్మలు ఈ కుటుంబం మీద ఎలా దాడి చేసి చూసినట్లయితే ఇప్పుడు ఇక దేన్నైనా మార్చేందుకు వీల్లేదు. హల్లెలూయా. అంతా చేయి దాటిపోయింది వాళ్ళకి, ఏలి పిల్లలకి.
వీరి పాపాల మూలంగా ఈ కుటుంబం వారి భవిష్యం అంతా విచారగ్రస్తమే, అంటే భవితవ్యం అంతా. ఆమె చెప్దాం. ఏలి కొడుకుల మృతిలోను, నోబు దగ్గర యాజకుల వశంలోను, సొలొమోను రాజు అబ్యాతారును యాజకుని పదవి నుండి తొలగించడంలోను ఇదంతా నెరవేరింది. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు అజాగ్రత్తగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు దయ ఓర్పు గలవాడు, అయినా తన పట్ల నమ్మక ద్రోహం చేసిన వారిని గద్దె దించే విధానాలు ఆయనకి తెలుసు. ఆమె చెప్తాం. సో ఎన్నడూ దేవుని ప్రజలు ఏముండకూడదు అంటే అజాగ్రత్తగా ఉండకూడదు. మనం ఈ ఇద్దరు పిల్లలు ఏం చేశారంటే అజాగ్రత్తగా దేవుడు ఏం చేస్తాడులే అన్నట్లుగా, భయం లేనట్టుగా, దేవుని చిత్తంలో లేని పనులు చేసి వాళ్ళు పాపం చేసి దేవుడు కోపం వచ్చింది. ఏలి పిల్లలైనా ఎవరైనా సరే దేవుడి సన్నిధిలో తప్పు చేస్తే ఒప్పుకునే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఏ అజాగ్రత్తను ఆయన అంగీకరించడం. ఆమె చెప్తాం. అలాగే ఇక్కడ వీళ్ళు చేసిన పాపానికి ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే వారికి శిక్ష వేశాడు. ఆమె చెప్తాం. అజాగ్రత్త అనేక నష్టాలు తీసుకొస్తుంది, అనేక కష్టాలు తీసుకొస్తుంది. కాబట్టి మన జీవితాలు ఏముండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే అజాగ్రత్తగా మనం నడుచుకోకూడదు. చాలా జాగ్రత్తగా మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆమె చెప్దాం. అజాగ్రత్తగా నడుచుకోవడం అనేది మంత్ర విద్య ఆత్మలు అంటే నిర్లక్ష్యం. ఒక రకంగా ఏం పట్టి మనం ఏం అవదలే అన్న ఒక, మనం ఏం చేసినా పర్లేదులే అనే ఒక ఆలోచన అనమాట. అది హల్లెలూయా. అది దారుణంగా జీవితాల మీద దాడి చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ రీతిలో కూడా దానికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. అజాగ్రత్త అనేది. ఆమె చెప్దాం. ఇంకొక వ్యక్తి చూద్దాం. యెషయా గ్రంథంలో 32వ అధ్యాయం 9 నుండి 11 వరకు. శుకాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమున మీకు తొందర కలుగు, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యలారా వణుకుడి, నిర్విచారణులారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబర్లే, మీ నడుమును గోని కట్టు. అంటే అజాగ్రత్తగా, అంటే సుఖాశక్తులు కలిగిన స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే హల్లెలూయా. అక్కడ కూడా అజాగ్రత్తతో ఉన్నటువంటి వాళ్ళని మనం గమనించవచ్చు ఆ వచనాలు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలో అజాగ్రత్తతో ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. హల్లెలూయా. ఆ వాళ్ళు ఎలా ఉన్నారంటే అష్షూరు సైన్యాలు దాడి చేసిన సందర్భం, కొంతకాలం పాటు ఆ సైన్యాలు యెరూషలేము పరిసరాలను భూభాగాన్ని స్వాధీనం చేసుకుని తమ ఇష్టం వచ్చినట్లు కావలసిన వాటిని తీసుకున్నారనమాట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరమైనటువంటి మనం దేవుని సన్నిధిలో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మన ఇష్టం వచ్చినట్టు జీవించే జీవితం దేవుడు ఏమాత్రం అంగీకరించడు. హల్లెలూయా. అజాగ్రత్తగా మనం ఏది కూడా చేయకూడదు. అజాగ్రత్తగా ఉండి మనం ఏది కూడా దేవుని చిత్తంలో లేని వాటిని మనం చేయకూడదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. 1వ అధ్యాయం 32. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమవుతుంది, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూలమవుదురు. హల్లెలూయా. సో బుద్ధిహీనులు అంటే అజాగ్రత్తగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు మైమరిచి, ఆమె చెప్దాం, ఏమిటంటే నిర్మూలమవుతారు. ఆమె చెప్దాం. ఈ రాత్రి దేవుడి మంత్ర విద్య ఆత్మల ద్వారా అజాగ్రత్తను కలిగించే ప్రతి బలవంతుడి క్రియలన్నిటిని కూడా ఎక్కడ మన జీవితాల్లో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది. నాశనం చేసి ఈ రోజు దేవుడు ఆ క్రియలు పూర్తిగా మన జీవితాల్లో లేకుండా తుడిచిపెడుతున్నాడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 15 కూడా చదువుదాం. 2:15. నా వంటి పట్టణము మన ఒకటి మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. ఇది పాడైపోయినే, మృగములు పండుకొని స్థలమైనే అని దాని మార్గమున పోవారందరూ చెప్పుకొని పీడించుచు పొమ్మని చేసాయిగా చేదురు.
ఆమేన్ చెప్దాం. చూడండి ఇక్కడ కూడా అజాగ్రత్తగా మాట్లాడే మాటలు దేవుడి సన్నిధిలో హల్లెలూయా, ఎక్కడా కూడా తనని హెచ్చించుకునే మాటలు మనం ఈ వచనాల్లో చూడొచ్చు. అషూరుని గురించి, దాని రాజధాని నీనివే గురించి ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. సో ఏదేమైనా దేవుడు ఒకటి చెప్తుండే, రాత్రికాల సమయంలో అషూర్ లాంటి ఆత్మలు కానీ మంత్రి విద్య ఆత్మలు ఏ రీతిలో కూడా ఏ కుటుంబాల్లో కూడా అజాగ్రత్త చేత నడిపించాలని చూసి ఆ బలవంతుడి క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడను. అజాగ్రత్త అనేది మన జీవితాల్లో ఉండకూడదు, మన కుటుంబాల్లో ఉండకూడదు, మన పరిస్థితుల్లో ఉండకూడదు, పరిచయలో ఉండకూడదు, బిడ్డల జీవితాల్లో ఉండకూడదు, చదివే పిల్లల జీవితాలు అజాగ్రత్త ఉండకూడదు, ఉద్యోగాలు చేసే పిల్లల జీవితాలు అజాగ్రత్త ఉండకూడదు. ఈ అజాగ్రత్తని కలిగించేటటువంటిది చిన్న విషయం కాదు. మనం చూడండి, ఏదైనా ఒక పని ఒక చోటకి వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్తాం. అలాగే దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండకూడదు. ఏ విషయంలో జీవించే మన కుటుంబ జీవిత విషయాల్లో అనేక రకాల పరిస్థితుల్లో హల్లెలూయా, ఈ రాత్రి ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుని క్రియలన్నింటినీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట, నజరుడైన యేసుక్రీస్తు రక్తం చేత, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎక్కడ ఏలుబడి చేయకుండా వేరులతో సహా పెళ్లగిస్తున్నాం తండ్రి. మనం ప్రార్థిస్తుండగానే ఆ బంధకాలు తెంచివేయబడతాయి. ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేయబడుతుంది. ఒకటే దేవుడు అంటున్నాడు, ఈ అజాగ్రత్త ఆత్మలను తరిమి కొట్టాలి. కుటుంబాల్లో లేకుండా, బిడ్డల జీవితాల్లో లేకుండా, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో లేకుండా వేరులతో సహా పెళ్లగిస్తున్నాం తండ్రి. అజాగ్రత్తని కలిగించే ఆ బలవంతుడి క్రియలు, మంత్రి విద్య ఆత్మల క్రియలు, ఓ యేసుక్రీస్తు నామంలో సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడారులకు నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాం. పూర్తిగా మనం వాటిని విరిచివేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, వీటి అన్నిటి నుండి సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదలను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపిస్తున్నాడు. ఈ అజాగ్రత్తని కలిగించే ఆత్మల క్రియలను పూర్తిగా నిస్సత్తు చేయబడుతుంది, నాశనం చేయబడుతున్నాయి, వర్రగొట్టబడుతున్నాయి. హల్లెలూయా. ఏ మాత్రం కూడా ఈ అజాగ్రత్తని కలిగించే జీవితాలు మన జీవితంలో ఉండకూడదు. ఆమె బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం చూసాం. వాళ్ళు కూడా అంతే, పెండ్లి కుమారుడు వచ్చేపాటికి కునికి నిద్రపోతున్నారు. లేచిన తర్వాత దివిటీల్లో నీళ్ళు లేవు, నూనె లేదు. ఆమె అజాగ్రత్త, నూనె తీసుకెళ్ళకపోవడం. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనం ఏమీ లేని వారంగా, అంటే మెలకు లేని వారంగా ఉండకూడదు. ఆమె మెలకు కలిగి ఉండాలి. ఆ స్త్రీలు బుద్ధి లేని వాళ్ళు నూనె తీసుకెళ్ళి అజాగ్రత్త. యేసుప్రభు రానే వచ్చాడు, సిద్ధపడిన వాళ్ళు తీసుకెళ్ళి రక్షణ పొందకుండా ఈరోజు చాలా మంది అజాగ్రత్త చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు కూడా అంతే. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే రక్షణ పొందాలని అటువంటి వారి కోసం ఈ రాత్రి కాల్సిన మంత్రి విద్య ఆత్మలో అజాగ్రత్తనిగా, ఎవరైతే రక్షణ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అజాగ్రత్తగా మనం వాళ్ళ జీవితాల్లో విడుదల కలగాలని ప్రార్థన చేయాలి. వాళ్ళ జీవితాల్లో సంపూర్ణమైన విడుదల కలగాలని ప్రార్థన చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అజాగ్రత్తని కలిగించే ఆత్మల క్రియలు రాత్రి కాల శని ఆత్మ యుద్ధ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో సంపూర్ణమైన విడుదల కలుగునుగా, పరిపూర్ణమైన విడుదల కలుగునుగా. అజాగ్రత్త అనేది ఉండడానికి వీలేదేస్తున్నాం మన జీవితాల్లో. మన కుటుంబాలు ఒకసారి అజాగ్రత్తగా ఉన్నామంటే అది దాటిపోతే కుటుంబాల పరిస్థితులు, స్థితిగతులు మన చేతిలోకి రావడం అసంభవం. దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా అవి మన చేతిలోకి రావడం అసంభవం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అజాగ్రత్తని కలిగించే ఆత్మల క్రియలు వేరుతో సహా పెళ్లగించబడునుగా. అజాగ్రత్తగా కలిగించే మంత్రి విద్య ఆత్మల క్రియలు కుటుంబాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, ఓ యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో ఆ క్రియలని విర్రగొడుతున్నదండి. అజాగ్రత్తని కలిగించి ఆ బలవంతుని క్రియల యేసు నామంలో లయపరచబడింది. ఈ రాత్రి కాల సమయంలో నేను అజాగ్రత్తని కలిగించి ఆ బలవంతుని క్రియలు నిస్సత్తువు చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయం అజాగ్రత్తని కలిగించేటటువంటి ఆత్మల క్రియ సంఘాల్లో గాని, దేశాల్లో గాని, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో భరభరతలు చేస్తారు. ఎవరి జీవితాలు ఏలుబడి చెప్పండి. నజరుడైన యేసు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. రాత్రి దేవుడు ఒకటి చెప్తున్నాడు, మనకి ఏ మాత్రం కూడా అజాగ్రత్త ఉండకూడదు. ఆమేన్ చెప్దాం. ఏ అజాగ్రత్త అయినా సరే ప్రమాదకరమైంది. ఎటువంటి అజాగ్రత్త అయినా సరే ప్రమాదకరమైంది. ఇవాళ చేసేది రేపు చేద్దాంలే అనుకుంటే
అది కూడా అలాంటిది. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే దేవుని చిత్తంలో లేని పనులు చేసినా సరే అజాగ్రత్తగా దానికి శిక్షణ పొందుకోవాల్సి ఉంటుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఈ అజాగ్రత్తని కలిగించి ఆ బలవంతుడి కిరీలు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి లేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ రాత్రి నాయన సమూల ధ్వంసం చేయబడిన బలిపీఠాలు వెర్రగొడుతున్నాను అయ్యా. మా జీవితాల్లో, మా బిడ్డల చేత, కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజాల్లో ఎక్కడా కూడా ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుడికి లేరుబడి చేయకుండా నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మనం అజాగ్రత్తని కలిగించే ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయాలి. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు లాంటి జీవితాలు ఎవరిలో ఉండడానికి వీలే. దేవుడు అంగీకరించు. బుద్ధి లేని కన్యకల జీవితాలు ఎవరిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె పూర్తిగా ఆయనకి మనం లోబడిన వారంగా ఉండాలి. పూర్తిగా ఆయనకి మనం విధేయత చూపించిన వారంగా ఉండాలి. పూర్తిగా ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుడి క్రియలన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తుండగానే ఈ బలవంతుడి క్రియలని నిస్సత్తు చేయబడుతుంది. ఈ బలిపీఠాలని విర్రగొట్టబడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుడి క్రియలని విరిచివేయబడాలని మనం ప్రార్థన చేద్దాం. మా జీవితాల్లో ఈ అజాగ్రత్తని కలిగించే క్రియలు ఉండకూడదు. నేను ఏ మాత్రం వీటికి చోటు ఉండకూడదు. బిడ్డల చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘాల్లో, పరిచయాల్లో, సేవల్లో ఎక్కడ కూడా మేము ఎక్కడ అజాగ్రత్తగా ఉండకూడదు. నేను మీ అజాగ్రత్తను కలిగించే బలవంతుడి గిరి నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. విద్య ఆత్మల క్రియలు యేసు నామములో నిస్సత్తు చేయబడిన ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడి గిరి అజాగ్రత్తను కలిగించే బలవంతుడి గిరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ రాత్రి కాల మధ్యరాత్రి కాలంలో నేను మేము చేర్చుని ప్రార్థన గొప్ప విడుదల కార్యాలు మీరు జరిగిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా. అజాగ్రత్త అనేటటువంటి ఆలోచన, తలంపుల ఉద్దేశాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా యేసు నామములో సమూల ధ్వంసం చేయబడిన వాటి క్రియలు పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నిస్సత్తు చేయబడిన ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుడి క్రియలు బలిపీఠాలు యేసు నామములో విర్రగొడుతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుడి క్రియలన్నీ పూర్తిగా నాశనం చేయబడిన, నిర్వీర్యం చేయబడిన యేసుక్రీస్తు రక్తం చేత నాయన విరగొడుతున్నంత నేను అయ్యా. ఎక్కడ కూడా ఈ అజాగ్రత్తని కలిగించే స్పిరిట్ బాక్స్ పని చేయకుండా పూర్తిగా లయపరుస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్తు చేస్తున్నా. ప్రార్థన చేద్దాం. అలాగే థ్యాంక్ యూ లార్డ్, అన్య భాష మాట్లాడుతూ ఈ అజాగ్రత్తని కలిగించే ఆత్మ కుటుంబాలు ఎవరిలో ఉంటున్నారు ఈ రాత్రి విడుదల అవ్వాలి. యేసు నామములో ఆ బంధకాలు తెంచివేయబడాలి. రక్షణ పొందకుండా అజాగ్రత్తగా ఎవరుంటున్నా, చదువుకోకుండా ఉద్యోగాలు చేసే విషయాలు, సేవ పరిచర్య విషయాలు అజాగ్రత్తగా ఉండే జీవితాలు విడుదల కలగాలి. ఈ రాత్రి విడుదల కలగాలి. ఈ మంత్రి విద్య ఆత్మలు సంపూర్ణమైన విడుదల యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో ఈ అజాగ్రత్తను కలిగించే బలవంతుడి క్రియలను సంపూర్ణమైన విడుదల కలగాలి. మనం ప్రార్థన చేస్తుండే కానీ ఈ బంధకాలు తెంచివేయబడతాయి. ఈ అజాగ్రత్తని కలిగించే బంధకాలు తెంచివేయబడతాయి. ఎవరి జీవితాల్లో ఇవి ఏలుబడి చేస్తున్నాం. ఈ రాత్రి కాలసిన గొప్ప విడుదలను మిరిచి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ అజాగ్రత్తని కలిగించే బలవంతుడి క్రియలను సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో జరుగును గాక. yes థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మా సంఘాల్లో నేను ఈ అజాగ్రత్తని నాయన మంత్రి విద్య ఆత్మల ద్వారా ఏలుబడి చేస్తే బలవంతుడి క్రియలు సంపూర్ణమైన విడుదల కలుగును గాక. యేసు నామములో అతన్ని ఇప్పుడే బంధకాలు తెంచి వేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. యేసు నామములో బంధకాలు తెంచి వేస్తున్నాం. ఏ జాగ్రత్తలు ఎవరి జీతాలు లేకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో విరిచివేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తుండగానే ఏ జాగ్రత్తను కలిగించే బలవంతుడి క్రియలను పూర్తిగా నిస్సత్తు చేయబడతాం. యేసుక్రీస్తు నామములో నిర్వీర్యం చేయబడతాం. వాటి క్రియలన్నీ లయపరచబడతాయి. మనం ప్రార్థన చేస్తుండగానే ఆ బంధకాలు తెంచివేయబడతాయి. అన్య భాషలో అల్దర జగదర గలబర
Shadadara Garabara Garabara Garabala Baradero Garabala Baradero Rida Dra 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 Bala Barabarisha Gadarabu Rikala Mandara Galadara Galabadara Galabara Galaba O Rakara Bala Barabara Barisha Gadarabu Ribala Barabara Bara Durabara Durabara Barisha Gadara Barisha Gadara Roto Rikala Barabara Sadadara Galabara Rada Dara Garabala Barabara Barisha Gadara Barabara Galebe Rivele Bere 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 Seke Dere Gele Bere Bere Sheke Dere Gele Bere 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 Urada Dra 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 Rivada Rugara Bala Bara 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 Ola Dra 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 Randa Lagara Bala Bara Bara Olandara Dra Gara Bala Bara 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 Rida Dra 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 Bara 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 Sheke Dere O Rakara Bala Bara Bara Garabala Barisha Gadara Bala Aldara Garabala Barisha Gadara O Rada Dra Vidala, yes, Namara Bandagala Nitch Oh, Yajagrathan Kalincha, Chikar Chikdila Prabha and Vidala, thank you, Nazara Nes Chris Namal, another Nes Chris Rakta, Wakandra, Shiktigala Wakin, Vidana, Prakadis, O Landara Galabadara, Shaba Baba, Shabara. విడుదల కలుగునుగా యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా జాగ్రత్తను కలిగించే బలవంతుడి క్రియలైనటువంటి వాడి సంపూర్ణమైన విడుదల యేసునామములో యేసు రక్తంలో ప్రకటిస్తున్నాను ఈ రాత్రికాల సన్న బంధకాలను తెంచివేసి రాత్రికాల సన్న బంధకాలను తెంచివేసి ప్రార్థించండి యేసు నామములో విడుదల కలుగును తండ్రి కుటుంబాల విడుదల సేవా సంఘంలో విడుదల పరిస్థితుల్లో విడుదల కలుగునుగా తండ్రి అజాగ్రత్తను కలిగించే బలవంతుడి క్రియలను పూర్తిగా నిస్సత్తు చేయబడింది బిడ్డల జీవితాలు యవనస్తుల జీవితాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాం రాత్రి కలిసిన గొప్ప విడుదలను ప్రకటిస్తున్నాం రకాల నజరేసుక్రీస్తు నామంలో నజరేసుక్రీస్తు రక్తంలో నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ అజాగ్రత్తను కలిగించే బలవంతుడికి పూర్తిగా నిస్సత్తు చేస్తున్నాం నిర్వీర్యం చేస్తున్నాం యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం కల్వరి సిలువ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం విడుదలను ప్రకటిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడే తండ్రి యేసు నామములో తండ్రి ప్రతి కుటుంబాల్లో ఈ అజాగ్రత్తను కలిగించే మంత్ర విద్యాత్మ నుండి మీరు విడుదల ఇచ్చినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే రాత్రి కాల సమయంలో నాయన ప్రతి బంధకాన్ని మీరు తెంచివేసి నా నమ్మి నేను బిడ్డలను మీ చేతులకు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా గొప్ప విడుదల నజరేయుడైన యేసు నామములో మీరు కలిగించు నా నమ్మి అయ్యా యేసు రక్తాన్ని గొర్రెపిల్ల రక్తాన్ని కలవరి సిలువ రక్తాన్ని జయించిన క్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా నీ కృపగల కార్యాన్ని బలం గల కార్యాన్ని శక్తి గల కార్యాన్ని మా జీవితాలు ఇవి జరిగించి మీ నామాన్ని మేము తెచ్చుకుంటున్నందుకు లెక్కించిన కృతజ్ఞతాస్తులు ఈ ఆత్మీయత ప్రార్థనలోనైనా మంత్రి విద్య ఆత్మ ద్వారా ఏలుబడి చేసి అజాగ్రత్తను కలిగించి ఆ బలవంతుడికి పూర్తిగా నాశనం చేసినందుకు నిర్వీర్యం చేసినందుకు నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను నజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోకి నీ శక్తి గల వాక్యం ద్వారా విడుదలను ప్రకటిస్తాను ఎవరి జీవితంలో మా జీవితాల్లో ఎక్కడ కూడా అజాగ్రత్త అనేది లేకుండా కోళ్ళ మేరల సరిహద్దులు విడిచిపెట్టి పారదుల యేసు నామములో పారదులతో సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తాను యేసు నామమున ప్రార్థిస్తున్నాను